గోర్ బంజారా తీర్ ఉత్సవాలు కనుమరుగు అవ్వకుండా ప్రతి సంవత్సరం కర్నూలు పట్టణంలోని సత్యనారాయణ దేవాలయంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నట్లు లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నాయక్ తెలిపారు. గోర్ బంజారా ఉత్సవాల కమిటీ నాగరాజు నాయక్, నాయక్, శంకర్ నాయక్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆషాఢ మాసంలో ఎంతో నిష్ఠ నియమ నిబంధనలతో కర్నూలు పట్టణంలోని సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగరీత్యా స్థిరపడి నా లంబాడి కుటుంబం సాంప్రదాయం సంస్కృతి మరవకుండా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ తీజ్ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో రాఖీ పౌర్ణమి నుండి 9 రోజుల పాటు పెళ్లిగాని అమ్మాయిలు ఎంతో నియమనిష్టలతో నిబంధనలతో నవధాన్యాలతో మట్టి పాత్రలో మొలకలు ఇచ్చిన తర్వాత ఆ పాత్రను తలపై ఎత్తుకొని నదిలో వదలడం పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారం. ఆచరించిన అమ్మాయిలకు మంచి వరుడితో పెళ్లి అవుతుందని లంబాడి పూర్వీకుల నమ్మకమని అన్నారు. భారతదేశంలో మొత్తం 18 కోట్ల జనాభా లంబాడీలు ఉన్నారని వెంటనే పాలకులు గమనించి షెడ్యూల్లో చేర్చాలని, బంజారా హక్కుల గౌరవాన్ని కాపాడాలని తెలిపారు. దీని నిర్ణయం ఎట్లా అంటే 9 రోజులు పెళ్లి కాని అమ్మాయిలతో నవధాన్యాలు తొట్లల్లో వేసి ప్రతిరోజు నియమ నిబంధనలతో ఒక పూట భోజనం చేసి వాళ్ళు ప్రతిరోజు నీళ్లు పోసిన తర్వాత 9వ రోజు ఈ బుట్టలను తీసుకెళ్లి మొలకెత్తిన బుట్టలని నీళ్ళల్లో విడిచే కార్యక్రమం ఉంది. అయితే ఈ విధంగా మేము చెప్పదలుచుకుంది ఏమంటే భారతదేశం మొత్తం మీద బంజారా లంబాడీలు అనబడే కులము ప్రజలు దాదాపుగా 18 కోట్ల జనాభా ఉన్నారు. మరి 18 కోట్ల జనాభా ఉన్నప్పటికీ వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్న ఒకే భాష, ఒకే సంస్కృతి సాంప్రదాయాలతో నేటికి అతిపెద్ద సమూహముగా దేశంలో ఉంది. ముస్లింల తర్వాత అత్యధిక జనాభా మాట్లాడే భాష ఏదైతే ఉందో ఈ భారతదేశంలో అది మా బంజారా భాష. అందుకే మేము ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా సమాజానికి, పాలకులకు చెప్పేది ఒకటే, మేము మాట్లాడే బంజారా భాష ఏదైతే ఉంది దీన్ని రాజ్యాంగంలోని 8th షెడ్యూల్లో చేర్చాలనేది కూడా మేము సమాజానికి చెప్పాలనుకున్నాం. దాదాపుగా 3500 మంది ఇక్కడ జనాభా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి ఇప్పటిదాకా వస్తున్నారు, పూజా కార్యక్రమాలను చేసి వెళ్తున్నారు. ఇంకాసేపట్లో తీజ్ ఉత్సవ కమిటీ జరుగుతుంది. నిమజ్జనం చేయడానికి ఊరేగింపుగా వెళ్ళి కేసీ కెనాల్లో నిమజ్జనం చేస్తాం. మా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి గోర్ బంజారా సమాజము ముఖ్యంగా జరుపుకునే పండుగలలో ఈ తీజ్ పండుగ అనేది ప్రతి ఏటా ఈ శ్రావణ మాసంలో రక్షాబంధన్ రోజు నుండి శ్రీకృష్ణాష్టమి రోజు వరకు 9 రోజులు ఉత్సవం ఘనంగా జరుపుకుంటాము. ఈ తీజ్ యొక్క ఇతి వృత్తాంతం ఏంటంటే పెళ్లిగాని అమ్మాయిలు మంచి వరుడు దొరకాలని, అలాగే ఈ గుట్టలలో ఈ గోధుమలు నవధాన్యాలు విత్తనాలు విత్తడం కారణం ఏంటంటే ఈ కాలంలో వర్షాలు సమృద్ధిగా పడి పల్లెల్లో మంచి పాడి పంటలు పశు పక్షాదులతో ధాన్యాలు నిండాలని, ఈ యొక్క పల్లెలు కలకలలాడాలని, ఈ యొక్క ప్రకృతి సమ్మేళనంతో ఈ నియమాలు కలిగి ఉన్నటువంటి మా యొక్క తీజ్ పండుగని ప్రతి సంవత్సరం మేము ఏటా జరుపుకుంటాము.